ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం కేరళ రాష్ట్రంలోని పాతనంతిట్ట జిల్లాలో శబరి పర్వతాల మధ్యలో ఉంది. ఇది సుందరమైన అడవుల్లో పచ్చటి ప్రకృతిలో నిర్మించబడిన ఆధ్యాత్మిక స్థలం. ఇది సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంది. శబరిమల దేవాలయం అయ్యప్ప స్వామికి అంకితమైనది. అయ్యప్ప శివుడు మరియు విష్ణువు మోహిని సంతానంగా భావిస్తారు. ఆయనను ధర్మశాస్త్రుడు అనే రూపంలో ఆరాధిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రతి సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే భక్తులకు తెరిచి ఉంటుంది. ముఖ్యంగా మండల కాలం నవంబర్, జనవరి మధ్య, మకర జ్యోతి ఉత్సవం జనవరిలో మరియు కొన్ని ప్రత్యేక తేదీలు. ఈ యాత్రలో పాల్గొనాలంటే భక్తులు ముందుగా 41 రోజులు విరమణ జీవితాన్ని అనుసరించాలి. అంటే శుద్ధి, బ్రహ్మచర్యం, మాంసాహారం త్యాగం, నల్ల వస్త్ర ధారణ, కాళ్లకు చెప్పులు లేకుండా తిరగడం వంటి నియమాలు పాటించాలి. శబరిమల ఆలయానికి చేరుకోవాలంటే భక్తులు అడవుల మధ్యగా సన్నిధానం వరకు నడక ప్రయాణం చేయాలి. ఇది సాధారణంగా 3 నుంచి 5 కిలోమీటర్ల పాటు ఉంటుంది. ఈ ప్రయాణంలో స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదంతో భక్తులు నడుస్తారు. ఇది ఆధ్యాత్మిక దారిలో ఓ శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది. శబరిమల ఆలయ ప్రధాన గర్భగుహంలో అయ్యప్పుడు ధ్యాన స్థితిలో దర్శనమిస్తారు. ఆయన ఎదురుగా పెట్టతలకు పహాడి 10 నెట్టాంపడి అనే 18 మెట్లు ఉంటాయి. ఈ మెట్లను అధిరోహించడం భక్తులకు అత్యంత పవిత్రమైన అనుభవం. ప్రతి మెట్టుకు ఒక తాత్పర్యం ఉంది. కామం, క్రోధం, లోభం మొదలైన మనుషుల లోపాలను అధిగమించడం అన్నమాట. ఇక్కడికి హిందువులతో పాటు ఇతర మతాలకు చెందిన వారు కూడా భక్తి శ్రద్ధలతో వస్తారు. శబరిమల అంటే సహనం, సమానత్వం, నిస్వార్థతకు నిలయంగా భావించబడుతుంది. ఒక విశేషం, ఈ ఆలయంలో ప్రసిద్ధ మకర జ్యోతి దర్శనం అత్యంత ప్రముఖమైనది. మకర సంక్రాంతి రోజు ఆకాశంలో కనిపించే ఒక దివ్య జ్యోతి భక్తుల దృష్టిలో అది అయ్యప్పుడి దివ్య దర్శనం అని విశ్వసించబడుతుంది. శబరిమల యాత్ర కేవలం భౌతిక ప్రయాణం కాదు, అది మనస్సును శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది ప్రతి ఒక్కరికి జీవన మార్గాన్ని మార్చే పవిత్ర అనుభవంగా నిలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.